అమ్మాయి కస్టడీలో ఉండగా అక్కడ లిస్ట్ వేయించారు బాంబే కోర్టులో. లిస్ట్ వేయించిన డేట్ కి ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. కానీ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి రాలేదు. మోరోవర్ రానప్పుడు ఇది తప్పుడు కేసు, ఇలాంటి కేసులు అమ్మాయి ఎప్పుడు అక్కడ వేస్తూనే ఉంటుంది సార్. అక్కడ అందుబాటులో లేదని ఆ కేసుని క్లోజ్ చేపించడం కోసం, అక్కడ సహాయం చేయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు. అదే టైంలో ఉంచారు సార్. అదే మొత్తం ఒక ప్లాన్డ్ గా జరిగింది. సో అందుకనే ఢిల్లీ అంటే బాంబేలో ఉన్న ఆ కేసు అది కొట్టేసిన తర్వాత 3-4 రోజులకి అమ్మాయి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఇలాగే చెప్పి అడ్డం తిరిగేస్తుందంటూ ఆ కేసు కొట్టేశారు. ఒక్కసారి 2-3 సార్లు కొట్టేసిన కేసులు కోర్టు కూడా కన్సిడర్ చేయరు. వీళ్ళ మీద మళ్ళీ కేసుకు సంబంధించి కానీ పోయి వాదించేందుకు కానీ లేదంటే ఆవిడ పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా వేధింపులకు గురి చేశారు, భయపెట్టారు కదా. ఇంకెలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు సార్. ఇవన్నీ ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ అమ్మాయి బాంబేలో వేసుకోవచ్చు. ఇప్పుడు వేయచ్చు, కానీ ఆ రోజున ఆవిడకి అంత ధైర్యం లేకుండా చేశారు కదా. ధైర్యం కాదు సార్, 6 నెలలు నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా ఎన్ని దృశ్యాలు చూపించారో, ఆ అమ్మాయితో ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేశారో. ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతిసారి కన్నీటి పర్యంతం అవుతుంది సార్. ఆ అమ్మాయి ఏమి బాలీవుడ్ స్టార్ అయితే అయి ఉండొచ్చేమో, కానీ అంతకు మించి ఒక డాక్టర్ సార్. ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు కాంప్రమైజ్ అయితే ఎంబీబీఎస్ చదువుతారు సార్. అలాంటి పిల్లలు, ఒక వాళ్ళ నాన్నగారు నేవీ ఆఫీసర్, వాళ్ళమ్మ ఒక రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఒక బ్యాంక్ సంబంధించిన మేనేజర్. సో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఇబ్బంది పెట్టి. ఒక నిమిషం, జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. జ్యోత్స్న గారితో మాట్లాడదాం. మేడం, ఏంటి అంటే